విషయం ఎప్పుడైతే హిరణ్యకశిపుడికి తెలిసిందో అప్పుడు అతనికి చాలా కోపం వచ్చింది. ప్రహ్లాదుడికి అర్థమయ్యేలా చెప్పాలని అనుకున్నాడు. కాని ఎంత చెప్పినా కూడా ప్రహ్లాదుడు విష్ణు భగవానుడిని పూజించడం ఆపలేదు. అందుకే హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడిని చంపాలని నిర్ణయించుకున్నాడు. కాని ఎన్నిసార్లు చంపాలని ప్రయత్నించినా కూడా విష్ణు భగవానుడి కృపతో ప్రహ్లాదుడికి ఏమీ కాలేదు. హిరణ్యకశిపుడికి ఒక సోదరి ఉండేది. తను పేరు హోలిక. ఆమె అగ్నిలో భస్మం అవ్వకుండా ఉండే వరం పొందింది. ఆమె ప్రహ్లాదుడిని తీసుకుని అగ్నిలో కూర్చుంది. కాని విష్ణు భగవానుడి కృపతో ప్రహ్లాదుడికి ఏమీ కాలేదు. కాని హోలిక భస్మమైపోయింది. పొందిన వరాన్ని చెడ్డ పనుల కోసం ఉపయోగించడం వల్ల హోలిక కాలిపోయింది. వెంటనే హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడిని స్వయంగా చంపాలనుకున్నాడు. అప్పుడు విష్ణు భగవానుడు ఒక మనిషిగా కాకుండా, అలానే ఒక జంతువుగా కాకుండా నరసింహుడిగా అవతరించాడు. అలానే హిరణ్యకశిపుడిని ఆకాశంలో కాని భూమి మీద కాని చంపలేదు. అస్త్రాన్ని ఉపయోగించలేదు. శస్త్రాన్ని కూడా ఉపయోగించలేదు.